సీఎంకు స్ట్రాంగ్ కౌంటర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో హరీష్ రావు ఏమన్నాడు, ఏం కథ అనేది కాస్త డీటెయిల్గా చూద్దాం. 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందన్న చందంగా రేవంత్ రెడ్డి తీరు ఉన్నది. ఆయన సర్కారు కాంగ్రెస్ చేసిన పాపాలను కేసీఆర్ పై నెట్టేందుకు దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు. రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినావు, ఇప్పుడు అవే అబద్ధాల పాలన కొనసాగిస్తున్నావు అంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా ఒకసారి ఇక్కడ చూడొచ్చు, కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి. ఆయన అబద్ధాలకు జీఎస్టీ వేస్తే ఖజానా అంతా అటే, బూతుల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే ఫస్ట్ ప్రైజ్. కృష్ణా నీళ్లపై అసెంబ్లీలో సీఎం దుర్మార్గపు ప్రచారం అంటూ కూడా చూడొచ్చు. రాయలసీమ లిఫ్ట్ పై కొట్లాడి స్టే తెచ్చిన బీఆర్ఎస్. చంద్రబాబు ఇంట్లో చేపల పులుసు తిన్న ఉత్తమ్ కృష్ణా నీళ్లు తీసుకుపోతుంటే చేతులు కట్టుకున్నాడు. మన నీళ్లు కొట్టేసిన ఆదిత్యనాథ్ సీఎం సలహాదారు అంటూ కూడా చూడొచ్చు. 1,50,000 కోట్ల అప్పుతో నువ్వు కట్టిన ప్రాజెక్ట్ ఇది, రాష్ట్ర అప్పులపై నువ్వు చెప్తున్నది కరెక్టేనా? నీ సర్కార్ అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రంలో చెప్పింది కరెక్టేనా? మహానేత చావు కోరుకుంటావా? మనిషివేనా? కేసీఆర్కు బేషరతుగా క్షమాపణ చెప్పు రేవంత్. నాటి కాంగ్రెస్ పాపమే నేడు తెలంగాణకు శాపం అంటూ కూడా చూడొచ్చు. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంతోనే సాగు సంక్షోభం, సీఎంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా కూడా రేవంత్, నేను కేటీఆర్ ఇద్దరం పోటీ పడుతున్నాం. శనీశ్వరుడులా రాష్ట్రానికి పట్టిన నీ పీడ తొలగడానికి, నిన్ను దింపడానికి పోటీ పడుతున్నాం. పదవుల కోసం పోటీ పడం, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం, మేలు జరగడం కోసం, ప్రజలకు నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేసేదాకా పోటీ పడతాం. నీ ముక్కు పిండి మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 ఇచ్చేదాకా నీ వెంట పడతాం. రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా వెంట పడతాం. రైతులకు 15,000 రైతు బంధు పడేదాకా పోటీ పడతామంటూ కూడా హరీష్ రావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి చూడొచ్చు. కేంద్రాన్ని ఎవరైనా ఏం కోరుతారు? రాష్ట్రానికి ఓ జాతీయ ప్రాజెక్టు, స్పెషల్ ప్యాకేజీనో ఇవ్వాలని కోరుతారు. బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని కోరుతారు. రైల్వే లైన్లు కోరుతారు, నిధులు కోరుతారు. కానీ అందగత్తల పోటీలకు సహకరించాలని కేంద్రాన్ని గోరిండు రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావుకు సంబంధించిన పంచ్ హిట్స్ ఒకసారి చూద్దాం. బూతుపిత రేవంత్ రెడ్డి, తెలంగాణ జాతిపిత కేసీఆర్. అడ్డమైన భాషకు, అడ్డగోలు అబద్ధాలకు ఆద్యుడు రేవంత్. మేము డాటాను నమ్ముకుంటే ఆయన డట్టీని నమ్ముకున్నాడు. బూతులు మాట్లాడేదే ఆయనకు బువ్వ నోట్లోకి పోదు కావచ్చు. అందాల పోటీలాగా తిట్ల పోటీలు పెడితే రేవంత్ రెడ్డికే ఫస్ట్ ప్రైజ్. నువ్వు రాహుల్ సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్కి రాండి, నిరుద్యోగులు మీ వీపులు సాఫ్ చేస్తారు. 100 ఎలకలు తిన్న పిల్లి శాకాహారి అన్నట్టుగా ఉంది రేవంత్ వ్యవహారం. కృష్ణా నీళ్లకు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కు రాసిచ్చిండట. రేవంత్ నోటికేమన్నా హద్దు పద్దు ఉన్నదా? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో జూలైలో శంకుస్థాపన జరిగితే డిసెంబర్లో సీఎం అయిన రేవంత్ నేనే తెచ్చినా అంటున్నాడు. నవ్వల్లా ఏడవల్లా? నేను కేటీఆర్ పదవుల కోసం కాదు, ప్రజల కోసం, ప్రగతి కోసం పోటీ పడుతున్నాం. మాలో మాకు తగు పెట్టే దింపుడు కల్లం ఆశలను వదులుకో రేవంత్. బీఆర్ఎస్ లో అందరిది ఒకే మాట, ఒకే బాట, మేము కేసీఆర్ సైనికులం అంటూ కూడా చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి వాస్తవానికి ఇక్కడ మీరందరూ చూస్తున్న పరిణామానికి చూస్తే హరీష్ రావు వ్యాఖ్యానించింది, హరీష్ రావు ప్రెస్ మీట్కు సంబంధించి హరీష్ రావు చెప్పింది వాస్తవమైన విషయం అనేది తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలుసు. ఎందుకు అంటే హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనేది యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు తన నోటికి హద్దు పద్దు లేదనే విషయం కూడా మనకు తెలుసు. ఎందుకంటే అసెంబ్లీలో తాను మాట్లాడే తీరు కానీ, జర్నలిస్టులను బెదిరించే తీరు కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడండి అంటే ఎవరో జర్నలిస్టులు ఎందుకు తీరుతారా స్వామి? జర్నలిస్టులు కాకుండా ప్రజలు, రైతులు, అన్ని సబ్బండ వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరుకు సంబంధించి చూస్తాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రశ్నలన్నింటికి రేవంత్ రెడ్డి ఏమన్నా సమాధానం చెప్తాడా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే బూతు పురాణం మామూలుగా మాట్లాడిందా, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా కూడా మాట్లాడిన పరిస్థితి కనబడింది. ఒక నెలలేమో తొండలు జొరగొడతా అన్నాడు, ఒక నెలలో ఒక్కొక్క రకంగా ఆయన మాట్లాడింది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పుడు మన దగ్గర ఆ వీడియోలు కూడా ఉన్నాయి, మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావును పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డికి సంబంధించి ఆలోచించే విషయానికి ఒక్కసారి మీరందరూ కూడా చూడుర్రి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా మీరు కని విని ఎరగని రీతిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఉంటే ఆయన మాట్లాడే తీరు కానీ, దాంతోపాటుగా రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భూత పురాణానికి సంబంధించి ఇదొక్కసారి ఎన్నురి తెలంగాణ ప్రాంత ప్రజలారా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎట్లా మాట్లాడిండు అనేది
బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇగో ఇక్కడ ఒకసారి మీకు ఒక్కొక్క దానికి కూడా నేను సాక్ష్యం చూపించే ప్రయత్నం చేస్తా. బూతు పిత అబద్ధాల మోత అంటూ కూడా హరీష్ రావు చెప్పిండు కదా. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఆయన చెప్పింది ఏంది అంటే క్లియర్గా కూడా ఒకసారి మీరు ఆలోచించండి. అడ్డమైన భాషకు అడ్డగోలు అబద్ధాలకు ఆద్యుడు రేవంత్. బూతులు మాట్లాడందే ఆయనకు బువ్వ నోట్లోకి కూడా పోదు కావచ్చు అంటూ కూడా చెప్పిండు. ఏంటి ఆ బూత్ పదాలు అంటే ఒకసారి ఇక్కడ పెడితేను. నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష, రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత నేను అవుతున్నా ట్విట్టర్ లో పెట్టినోని అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకొని తీసే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా పక్కని పోలీసు రోడ్డు మీద. విషయం ఏంటంటే మీ అందరికీ తెలియదు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అంత ఘోరంగా మాట్లాడుతున్నారు కదా. మీరు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిజిటల్ మీడియాలు, సోషల్ మీడియాలు, అన్ని యూట్యూబ్ ఛానళ్ళని చెక్ చేయండి. ఏ ఒక్క జర్నలిస్టు బూతు మాట్లాడలే. అక్కడ మాట్లాడింది రైతు, దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు మాట్లాడింది. అయినండి రైట్. ఇది జనవరిలో, ఈ సన్నాసి రండా జనవరిలో. ఫిబ్రవరిలో ఒకసారి ఏమన్నాడు మళ్ళీ నూరు అగో ఏదో కాల్చి పెడతా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మార్చిలో మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి వేయాలన్నా, 100 మీటర్ల కోట్లు తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరోడు తొమ్మిట లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసుడా, సోయలేనుడా, చవడా, దద్దమ్మ, తిక్కుమాలోడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులు అయ్యో అరే సన్నాసుడా కార్యకర్తల వల్ల పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొలుతారని చెప్పి కోర్ల పక్క పండబెట్టి తొక్కుదాం. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. మొత్తానికి 12 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 12 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష అది. అందుకే బూతు పురాణం అని హరీష్ రావు ఊరికే అనలే. హరీష్ రావు ఎందుకు మాట్లాడిందంటే అడ్డమైన భాషకు అడ్డగోలు అబద్ధాలకు ఆద్యుడు రేవంత్ రెడ్డి అని మాట్లాడడానికి సాక్ష్యాలు అవన్నీ సాక్ష్యాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడే ఒక అంశానికి సంబంధించి మనం చూస్తే, ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి అంశం కూడా ఎంత దారుణంగా అబద్ధాలు ఆడతారు అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాన్ని కానీ, దాన్ని చూస్తున్న పరిణామాలు కానీ అన్నీ కూడా ఒకటే రకంగా ఉంటాయంటూ కూడా మనం జరుగుతున్న చర్చ కూడా కదే. ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ ఎవరు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ విషయాన్ని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఖండించను లేదు, ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ చెప్పను లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడిన దాఖలాలు కూడా లేని పరిస్థితి కనబడతాను. ఎంత దారుణంగా అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి కనీసం నీటి మీద అవగాహన లేదు. నీటి ప్రాజెక్టులని, ఆ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, దాంతోపాటు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, ఇక్కడ ప్రాజెక్టులు ఏంటి, రిజర్వాయర్లు ఏంటి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని వాగులు, ఎన్ని వంకలు, ఇవన్నీ కూడా ఎక్కడ తేడాలు ఇవ్వని. ఎందుకంటే ఏ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలు వెళ్తుంది, ఏ జిల్లాకు పూర్తి స్థాయిలో ప్రాముఖ్యత ఎక్కువగా నీరు అందించగలుగుతాం, దాంతోపాటు హైదరాబాద్ నీటికి తాగునీటికి ఎట్లా తీసుకొస్తాం, నల్గొండ, రంగారెడ్డికి సంబంధించి సరిహద్దు గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సాగునీరు ఎట్లా, ఇవన్నీ ఆలోచనలు లేదు. కేవలం బూతు పురాణం మాట్లాడడం, బూతు భాష మాట్లాడడం మాత్రమే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది అనేది హరీష్ రావు చెప్తున్న విషయం. ఇక దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక ప్రధానమైన అంశాన్ని కూడా చర్చనీయాంశంగా మారింది. ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. కేంద్రాన్ని ఎవరైనా ఏం కోరుతారండి? మా రాష్ట్రానికి ఓ రైల్వే లైన్ రావాలని, లేదా బడ్జెట్ కేటాయింపులు జరగాలని, నిధులు కావాలని, ఇతరత్ర కావాలని కోరుతారు. కానీ మా ముఖ్యమంత్రి ఏం కోరిండు? అందాల పోటీలకు సహకరించాలని కేంద్రాన్ని కోరిండట రేవంత్ రెడ్డి. ఇక చూసిలా
అందుకే పరిపాలనా దక్షత, పరిపాలన గురించి తెలిసి, అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు, ఇక్కడ ఉన్న ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి మొత్తం అన్ని జిల్లాలో ఏ మూలలో ఏ గ్రామానికి ఏది అవసరమో పాదయాత్రలో లేకపోతే అక్కడి సమస్యలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం మీద ఉంటే ఖచ్చితంగా వాస్తవాలన్నీ కూడా తెలుస్తాయి. అక్కడ అభివృద్ధి బాటలో నడవడానికి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి లేని పరిస్థితి కనబడుతుంది కదా. ముఖ్యమంత్రి 3 రంగుల జెండా పాటతో వచ్చిండు. ఆయన ఏ గొట్టం అంటాడో, ఏ ట్యూబులు అంటాడో, ఈ ట్యూబులతోనే ఈ గొట్టాలతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది వాస్తవం. కానీ ఇవన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అంటాం, ఎప్పటికీ కూడా చిన్నప్పుడు కూడా ఒక సామెత ఉంటుంది. ఏంటి అంటే అధికారం రాకముందుకు ఒక లెక్క, అధికారం వచ్చిన తర్వాత ఇంకో లెక్క అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో అందగత్తెల పోటీలకు సహకరించాలని కేంద్రాన్ని కోరిండు అట రేవంత్ రెడ్డి. అంటే ఒకసారి మీరే ఆలోచించండి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ప్రజలందరూ కూడా అల్లాడిపోతా ఉంటే ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి కేవలం ఇష్టానుసారంగా వాళ్ళకి ఏంది అంటే పరిపాలన కాదు, దాచుకోవడం దోచుకోవడం మాత్రమే పని మీద ఫోకస్ పెట్టిళ్ళు తప్ప ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది, ప్రజలకు మనం ఏమి ఇవ్వగలుగుతాం, మనం ఇచ్చిన మేనిఫెస్టో ఏంది, దాంట్లో అంశాలు ఏంది, ఎంతవరకు అమలు చేయగలుగుతాం, ఎట్లా చేయగలుగుతాం అనేది ఈ విషయాలన్నీ పక్కన పోయినాయి. కేవలం ఇక్కడ పూర్తి స్థాయి ఏంది అంటే పూర్తిగా కూడా ప్రజలను డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ రాజకీయాలు చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే ఇక్కడ ప్రభుత్వం ఉన్న తప్ప ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అయితే ఇక్కడ కనబడతలేదు. మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు విషయంలో కూడా నేను అలా మాట్లాడలేదు అని చెప్పిండు కదా. ఆ మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉన్నది, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఏంది అంటే ముఖ్యమంత్రి విషయంలో నేను అలాంటి ఏమీ మాట్లాడలే, నాకు అలాంటి మాట రాదు అంటూ కూడా చెప్పిండు కదా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను మాట్లాడలే అన్నాడు కదా. ఒకసారి మీరు ఇది వినుర్రి, ఇది విన్న తర్వాత మీకే చూపెడతా. ఒకసారి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి మీరు నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్న స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ అయిపోయింది, ఆ తర్వాత గుండు 0 వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చిలో పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష, అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈ రోజు మార్చిలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. ఇంతమంది మా స్ట్రేచర్ పెద్దది, ఇంతమంది మా ఎమ్మెల్యేలు లేపించిన స్ట్రేచర్ నన్ను స్ట్రెచర్ మీద కొట్టి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. సుశీరా అబద్ధాలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి ఈ రాష్ట్రానికి 4 కోట్ల మంది ప్రజలకు దిక్సూచిగా ఉండాల్సిన వ్యక్తి ఇన్ని అబద్ధాలు ఆడుతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. ఎందుకు అంటే ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు నీతులు చెప్తున్నారు, ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు, ఎవరు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు అనేది కూడా తెలంగాణ సమాజానికి అర్థం కావాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అబద్ధాలు చెప్పింది ఎవరు, అబద్ధాల విషయంలో ఏం మాట్లాడుతున్నారు, ఏం కథ అనేది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో నేనే సీఎం లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైన చర్చకు కాంగ్రెస్ వాళ్ళు దారిదిత్తాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటుర్రు అంటే కేసీఆర్ కుర్చీ కోసం కేటీఆర్ పోరాటం చేస్తాండు, ఇటు హరీష్ రావు చేస్తాండు, లేకపోతే ఇటు కవిత చేస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. విషయం ఏంది అంటే నేను చాలా సందర్భాలలో చెప్పిన, మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 4 దిక్కులు అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఈ 4 దిక్కులకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి రక్షణ. ఇటు కేసీఆర్ కానీ, లేదా కవిత కానీ, లేదా కేటీఆర్ కానీ, లేదా హరీష్ రావు కానీ, వీళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారంటే ముఖ్యమంత్రి పదవుల కోసమో లేదా ప్రభుత్వాన్ని సంబంధించి పడగొట్టడానికో కాదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో, వాళ్ళు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయడం కోసం, వాటన్నింటినీ అమలు విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి చర్చించే విధంగా, అంటే వాళ్ళ 6 గ్యారంటీల విషయంలో మాత్రమే చర్చ కొనసాగే విధంగా, వాటన్నింటినీ అమలు చేసే విధంగా హరీష్ రావు పోరాటం చేస్తున్నారు. దీంతో పాటు కేటీఆర్ పోరాటం చేస్తున్నారు, కవిత పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ ఏం సైలెంట్గా ఊకోలే. కేసీఆర్ బయటికి వచ్చిన రోజు కథన రంగం, రాజకీయ రంగు మొత్తం కూడా బట్టబయలైపోతుంది. ఆ రోజు కనీసం మైకులో మాట్లాడడానికి కూడా పదాలు ఎంట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ నేతలకు. నేను చెప్తున్నా కదా, ఇది క్లియర్ కట్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బూతుల పితగా, అబద్ధాల మోతగా, అందాల పోటీకి సహకరించాలని కోరడం, అడ్డమైన భాషను అడ్డగోలు అబద్ధాలు చెప్పడం, ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇది చైతన్యవంతమైన గడ్డ. ఈ గడ్డమున్న ప్రతి బిడ్డ కూడా ఆలోచిస్తున్నారు, వాస్తవాలు ఏందో కూడా చూస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతాను. ఈరోజు తెలంగాణ
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే నిన్ను పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా ఆలోచించేది ఒకటే అండి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కంకణం దేని గట్టుకున్నది అంటే యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుతుంది. ఏది కేటీఆర్ నేను సీఎం రేవంత్ రెడ్డిని అధికారంలో నుంచి దించేదాకా పోటీ పడతామంటూ హరీష్ రావు చాలా స్పష్టం చేసిండు ఇక్కడ విషయాన్ని. దాంతోపాటు తామిద్దరం ఉద్యమకారులమేననే సంగతి సీఎం తెలుసుకోవాలన్నారు. శనేశ్వరం లాంటి సీఎం రేవంత్ రెడ్డిని దించేదాకా, కేసీఆర్ను సీఎం చేసేదాకా కేటీఆర్ తాను పోటీ పడతామని పోటీ పడి మరీ పని చేస్తామంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పిళ్ళు. దింపుడు గల్లం ఆశలు పెట్టుకుని సీఎం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసేదాకా పోటీ పడి పనిచేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండే అందరిది ఒకటే మాట ఒకటే ఆశం, కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయడమే హరీష్ రావు ఏంది అంటే లక్ష్యం అంటూ కూడా హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనబడతా. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానండి మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు అమలు సాధ్యమేనా, వాటికి ఎంత బడ్జెట్ అవుతుంది, తెలంగాణలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎన్ని వర్గాలకు అందుతాయి, ఆ పథకాలు ఏ వర్గానికి ఎంత శాతం అందాలి, ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరు అభివృద్ధి బాటలో నడుస్తారు, ఈ విషయాన్నిటిని కూడా వేటిని కూడా బేరుజు వేయకుండా ఇష్టానుసారంగా కేవలం అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది మీద ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రమే, సోషల్ మీడియాకు సంబంధించి మాత్రమే, సోషల్ మీడియా ఎఫెక్ట్తోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు అదే సోషల్ మీడియా తిరిగి పోరాటం చేస్తున్నది కాబట్టి ముఖ్యమంత్రి గారికి భయం మొదలైంది అనే విషయం కూడా తెలిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది.